చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, మీ స్పందన తెలియజేయండి. సార్, ఇంతకు ముందే మీతోటి ఇంటర్వ్యూ జరిగింది, మా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, దాని ద్వారా మీ గురించి చెప్పండి. మీ గురించి చెప్పి తర్వాత స్పందన చెప్పండి. నమస్తే, నా పేరు రమేష్. నేను కొడంగల్ డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేము రవీంద్రబాద్ దగ్గరికి వచ్చినాము. యాక్చువల్గా సార్ని కలవడానికి ఇక్కడ మన అసిస్టెంట్ డైరెక్టర్ సార్ని కలిసినాము. ఆయన ద్వారా ఇక్కడ యాక్చువల్గా మా ఫ్రెండ్ ప్రకాష్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది సారు. బట్ నేను ఇన్స్పైర్ అయ్యింది ఏంటి అని అంటే, సారుకు యాక్చువల్గా సారు ఒక కళాకారునితో పాటుగా ఆయనకి ఎంతో ఏమంటారు జనాలని ఇన్స్పైర్ చేసేటటువంటి స్కిల్ ఉంది. అది దానికి ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి నేను ఈరోజు. అండ్ ఇటువంటి వ్యక్తులు సమాజంలోకి వచ్చి అండ్ చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్ ద్వారానే సార్ తెలుసు, బట్ ఒకవేళ ప్రోగ్రాంలకు వచ్చి ఇటువంటి స్పీచ్లు ఇస్తే మాత్రం జనరేషన్స్ అనేవి నిజంగా మారిపోతాయి సార్. ఆ కళ మీ లోపల ఉంది, అది ఆల్రెడీ మీకు ఎంతో మంది చెప్పింటారు. ఈరోజు నేను కూడా అందులో ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తిని ఒకటి సార్. ధన్యవాదాలు సార్. ఇటువంటి ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. మీ వల్ల చాలా మంది జనరేషన్స్ మారాలని కోరుకుంటూ, కళాకారులు బ్రతకాలి, కళారూపాలు బ్రతకాలి, కళాకారులు బ్రతకాలి. కళాకారులు బ్రతికితేనే సమాజం. అవును సార్. కళాకారులు లేకపోతే సమాజం లేదు సార్. కళారూపాలు ఉంటేనే కళాకారులు. అవినాభావ సంబంధం ఉంటుంది సంస్కృతికి, ప్రజలకు అవినాభావ సంబంధం కళ. అది లేకపోతే రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలే ఉంటాయి. అవును సార్. అది ఓకేనా? ఓకే సార్, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ యువర్ గుడ్ కామెంట్స్ ఫర్ ద ఛానల్. Definitely sir. Namaskar. Glad to hear that from you sir. Thank you very much. Thank you. Namaskar.